ఇంకొక విషయము మీతో షేర్ చేసుకోవాల్సింది. ఇప్పుడు ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా రేపులు ఆగట్లేదుగా, అమ్మాయిల్ని రేప్ చేయడం అనేది ఆగట్లేదు కదా. ఇంకోటి, ఒక ఆడపిల్లని కన్న తల్లి ఇంట్లో వదిలిపెట్టిపోవడానికి 100 రకాలుగా ఆలోచించాలి. ఫస్ట్ ప్రభుత్వం, గవర్నమెంట్ అనేది ఏ ఆడపిల్లైనా ఎప్పుడైనా ఎక్కడైనా చక్కగా ధైర్యంగా తిరగాలి అన్న స్థాయికి గవర్నమెంట్ వచ్చినప్పుడు, ఆడపిల్లకు అలాంటి సెక్యూరిటీని ఇచ్చినప్పుడు నిజమైన తెలంగాణ, నిజమైన భారతదేశం, నిజమైన ప్రజలము, నిజమైన మనుషులం మనం. అది ఎప్పుడు జరుగుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఈ సమాజం మారే అవకాశం ఇవ్వదు. తప్పు చేసిన వాడికి శిక్ష ఎలా ఉండాలి అంటే, ఒక అమ్మాయిని టచ్ చేస్తే ఆ పనిష్మెంట్ అనేది ఎలా ఉండాలంటే, పక్కన ఉన్నవాడు ఆ పనిష్మెంట్ వినడానికి అడలిపోవాలి. అంటే ఆ పనిష్మెంట్ అనేది అంత దారుణంగా ఉండాలి. అమ్మో, ఆడపిల్లని టచ్ చేస్తే ఇలాగుంటుందా పనిష్మెంటు, వద్దు బాబోయ్, కళ్ళెత్తి కూడా చూడకూడదు అన్న వేలో ఆలోచించాలి. పనిష్మెంట్ అలా ఉండాలి. వెరీ సింపుల్ మెథడ్. ఎవడన్నా తప్పుడు చేశాడా, ఎవరైనా చుట్టుపక్కల ఏ చిన్న హాస్పిటల్ ఉన్నా తీసుకెళ్ళాలా, హాస్పిటల్లో జాయిన్ చేయాలా, ఆపరేషన్ చేసేయాలా. అది గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేయాలా. ఒక ఆడపిల్లని టచ్ చేసిన వాడికి కంపల్సరీ ఆపరేషన్ అమల్లో పెడుతున్నాము అని చేయించాలి. ఎందుకంటే అమ్మాయి తప్పు చేసిన తర్వాత మానసికంగా బ్రతికినంత వరకు మానసికంగా బ్రతకాలి, చస్తే నరకంతో చస్తుంది. అదే మగాడు ఎన్కౌంటర్ అంటాడు, 1 సెకండ్లో ప్రాణం పోకూడదు, వాడి జీవితాంతం బ్రతకాలి. బ్రతుకుతూ తను చేసిన తన తప్పుని అనుక్షణం తన క్షోభ పడాలి. వాడు పడుతున్న క్షోభని వేరే వాళ్ళు చూస్తూ కూడా వీడి తప్పు చేయడం వల్లనే కదా ఇంత బాధపడుతున్నాడని బుద్ధి వస్తుంది. ఇంకోడు తప్పు చేయకుండా ఉంటాడు. అది గవర్నమెంట్లోకి అది రావాలి, అది చెయ్యాల. ఎవరైనా సరే ఒక అమ్మాయిని టచ్ చేశాడంటే ఎవరి పరిణయం లేదు, వాడిని తీసుకెళ్ళాలి, ముందు జాయిన్ చేసేయాలి హాస్పిటల్లో. డాక్టర్ ఎన్నెదురో ఆలోచించకుండా వాళ్ళకి సర్జరీ చేసేయాలి. ఆ తర్వాత ఏదున్నా మేము చూసుకుంటాం అనేది అమల్లో పెడితే. ఇప్పుడు చిన్న ఇష్యూ, ఎలిమెంట్ పెట్టకపోతే దానికి ఒకటి పనిష్మెంట్ పెడతారు, 3 ఎక్కితే దానికి ఒక పనిష్మెంట్ పెడతారు. అమ్మాయిని రేప్ చేస్తే పనిష్మెంట్ పెట్టరా? అది గవర్నమెంట్కి రాదా? గవర్నమెంట్కి రావాలంటే మనం అందరం ముందుకు రావాలి, మనం అందరం కోరుకోవాలి. మా పిల్లలకి మాకు ఈ పరిస్థితిలో మేము ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాము, మా పిల్లల మీద మనకు భయం ఉంది, మేము ధైర్యంగా బ్రతకలేకపోతున్నాము అని చెప్పేసి మనం పోరాడాలి. మనం వాళ్ళ దగ్గర నుంచి అవకాశం తెచ్చుకోవాలి. అది మనలో ఉంది. వాళ్ళు అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు. కాబట్టి మనం పోరాడదాం, మన పిల్లలకు మనం సెక్యూరిటీని ఇద్దాము. డైమండ్ ఈజ్ అ ఫర్ ఎవర్, ఎవ్రీ ఉమెన్ ఈజ్ ద డైమండ్. అంటే మనం ఒక వజ్రం లాంటి వాళ్ళం. కాబట్టి మనం ఏదైనా చేయగలుగుతాం, చేయొచ్చు కూడా. ఆ శక్తి మనకుంది. మన పిల్లల్ని మనం కాపాడుకుందాం, మన సంసారాన్ని మనం కాపాడుకుందాం. అలాగే గవర్నమెంట్ నుంచి కూడా మనకు కావాల్సిన మనం అడిగి చేసుకుందాం, అది న్యాయబద్ధకంగా. మనం ఏం కోరికలు కోరట్లేదు, బిల్డింగులు కట్టించండి, మాకు ఆస్తులు ఇవ్వండి అని అడగట్లేదు. మనం కడుపులో పుట్టిన పిల్లలకి రక్షణ అడుగుతున్నాం. దానికోసం మీరందరూ స్పందించండి. ఓకే.